హైదరాబాద్లో అశోక్ నగర్లో శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రాంలో 3 years యూపీఎస్సి క్లాసెస్ అలాంగ్ విత్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ జరుగుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా క్యాంపసెస్, హాస్టల్స్, క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అయితే అశోక్ నగర్లో ఈ ప్రోగ్రాం ఉండడం వలన 1 year సివిల్ సర్వీస్కి ఎవరైతే ఫ్యాకల్టీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ని టీచ్ చేస్తున్నారో, ఏవైతే యూపీఎస్సి కానీ గ్రూప్ 1 ర్యాంక్స్ మాకు వచ్చాయో ఆ సేమ్ ఫ్యాకల్టీ మెంబర్సే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ వాళ్ళకు కూడా క్లాస్ కండక్ట్ చేస్తారు. అయితే 2 to 2.5 yearsలో సివిల్ సిలబస్ అంతా ఫినిష్ చేసి లాస్ట్ 1 year రివిజన్ చేయడం జరుగుతుంది. సివిల్ సర్వీస్తో పాటు స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసే విధంగా స్టేట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ కూడా టీచ్ చేస్తాము. అలాగే అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సెబీ, ఐఆర్డిఏ, ఈపీఎఫ్ఓ ఇటువంటివి రాసే విధముగా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్లో కూడా స్ట్రెంథన్ చేయడం జరుగుతుంది. పిల్లలు కరెంట్ అఫైర్స్పై ప్రత్యేకంగా శ్రద్ధ ఉంటుంది. డైలీ హ్యాండ్అవుట్స్, మంత్లీ మ్యాగజైన్స్తో పాటు కరెంట్ అఫైర్స్కి వీక్లీ క్లాస్ ఉంటాయి. డైలీ, వీక్లీ, మంత్లీ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. క్లాసెస్తో పాటు స్టడీ అవర్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కండక్ట్ చేస్తాము. స్టడీ అవర్స్లో డౌట్ క్లారిఫికేషన్ జరుగుతుంది. హాస్టల్స్లో కూడా స్టూడెంట్స్తో పాటు మెంటార్స్ ఉంటారు. డౌట్స్ ఏమొచ్చినా క్లియర్ చేస్తారు. పర్సనల్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ప్రతి స్టూడెంట్కి ఒక మెంటార్ ఉండి డైలీ, వీక్లీ, మంత్లీ టార్గెట్స్ ఇస్తూ వాళ్ళు రాసిన ఆన్సర్స్ని కరెక్షన్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్కి రెగ్యులర్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం స్కిల్ బిల్డింగ్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం గ్రూప్ డిస్కషన్స్ అని, మాక్ పార్లమెంట్స్ అని కనెక్ట్ చేస్తూ ఉంటాము. రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ ఉంటాయి. డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ కూడా ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్కి కాంప్రహెన్సివ్గా మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీక్లీ అండ్ మంత్లీ అసెస్మెంట్ ఎగ్జామ్స్ పెడుతూ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ని పేరెంట్స్కి రివ్యూ మెకానిజం ద్వారా చెప్పడం జరుగుతుంది. హాస్టల్స్లో హైజీనిక్ ఫుడ్, యోగా, ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే ర్యాంకర్స్తో ఫ్రీక్వెంట్గా ఇంటరాక్షన్ జరుగుతుంది. పిల్లలకి క్యాంపస్ నుంచి దూరంగా కొన్ని ఎడ్యుకేషనల్ టూర్స్ కండక్ట్ చేయడం వల్ల ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది. అలాగే ఓవరాల్గా వాళ్ళ పర్సనల్ డెవలప్ అవుతుంది. డిసిప్లిన్కి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా క్యాంపస్, డిగ్రీ కాలేజ్, అలాగే హాస్టల్, మెస్, ఐఏఎస్ కోచింగ్, మంచి డిసిప్లిన్తో పాటు ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా ఈజీగా చేయగలుగుతాం.